ఏఆర్ న్యూస్కు స్వాగతం. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ. బియ్యం అక్రమ రవాణా పట్ల అధికారులు, ఎమ్మెల్యే ఉదాసీనతపై ఆగ్రహం. ఎన్నిసార్లు అడిగినా వద్దు రావద్దు అంటున్నారు. 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నా. స్మగ్లర్లు బియ్యంతో ఆగుతారా? ఆర్డీఎక్స్ డ్రగ్స్ ఇలా ఏది కావాలంటే అది పోర్టు ద్వారా బహిరంగ స్మగ్లింగ్ చేయగలుగుతున్నారన్నారు. మన ఎమ్మెల్యేలను అడుగుతున్నా, రాజకీయ వ్యక్తులు అంటూ దేశ భద్రతకు తూట్లు పొడుస్తారా? ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి సిప్ సీజ్ చేయించారు. ఎస్పీ కనిపించారు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see.